హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 26ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్లయితే లేడీ హూ చెప్పడం వల్ల మన హీరో, బెస్ట్ ఫ్రెండ్, లేడీ ఆఫీసర్ ఇంకా బాడీగార్డ్ వీళ్ళు నలుగురు కలిసి ఆ ఫారెస్ట్లోకి వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ లేడీ హూ యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటంటే వాళ్ళని చంపడం. అయితే అసిస్టెంట్ వాళ్ళ మీద అటాక్ చేయడంతో వాళ్ళందరూ ఆ జంగల్లో తలా ఒకవైపు తప్పించుకొని పారిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మన హీరోకి లేడీ ఆఫీసర్ తన జాబ్ని ఇంకా మానేయలేదు. తను ఇంకా హీరో మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుందని తెలుస్తుంది. దాని కారణంగా హీరో లేడీ ఆఫీసర్తో గొడవపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్తున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి హీరోని చూపిస్తారు. ఇక హీరో ఆ ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు మన హీరోకి ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. దాంతో హీరో ఒక చిన్న రాయిని తీసుకొని ఆ గుడిసె మీదకి విసురుతాడు. ఎందుకంటే అందులో ఎవరైనా ఉన్నారో లేదో అని చూసేదానికి. కానీ అవతల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆ గుడిసె లోపలికి వెళ్తాడు. ఇక ఆ గుడిసె లోపల ఎవ్వరూ ఉండకపోయేసరికి మన హీరో ఆ గుడిసెలో విశ్రాంతి తీసుకోవడం కోసం కొంచెం సేపు నిద్రపోతాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి టీచర్ జియాని చూపిస్తారు. అయితే టీచర్ జియా బెస్ట్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ తనతో మాట్లాడేందుకు ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ అతని కాల్ ఎంతకీ కలవకపోవడంతో చాలా నిరాశపడుతూ ఉంటుంది. ఇంకో పక్క మనకి బెస్ట్ ఫ్రెండ్ని చూపిస్తారు. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ కూడా టీచర్ జియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బెస్ట్ ఫ్రెండ్ కూడా టీచర్ జియాకి కాల్ చేసేదానికి తన మొబైల్లో నెట్వర్క్ కోసం చూస్తూ ఉంటాడు. ఇక్కడ పక్కనే ఉన్న బాడీగార్డ్ ఏమో ఏమైనా జంతువులను వేటాడేందుకు కోసం ఆయుధాలను రెడీ చేస్తూ ఉంటాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి హీరో ఉన్న గుడిసె దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తారు. ఇక వీళ్ళిద్దరూ మన హీరోని చూసి, ఇతనే శాంగ్ హూ, మనం గనక ఇతన్ని లేడీ హూకి పట్టించామే అనుకో మనకి చాలా డబ్బు వస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మనకి ఆ గుడిసె బయట ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఎవరో కొడుతున్నట్లు శబ్దం వస్తూ ఉంటుంది. ఇక సౌండ్స్ మన హీరోకి వినిపించడంతో వెంటనే లేచి కూర్చుంటాడు. ఆ తర్వాత హీరో తన కళ్ళను చెక్ చేసి చూడగా అతనికంతా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే అతను కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న కారణంగా అతని హెల్త్ అనేది నార్మల్ కండిషన్కి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత హీరో పక్కనే ఉన్న కట్టెన్ తీసుకొని సైడ్కి వెళ్ళి దాచుకుంటాడు. ఇక లేడీ ఆఫీసర్ తలుపు తీసుకొని ముంగటికి వస్తుండగా మన హీరో కట్టెన్ తీసి లేడీ ఆఫీసర్ని కొట్టబోతాడు. కానీ అప్పుడే తను అటాక్ చేసేది మరెవరినో కాదు, లేడీ ఆఫీసర్ని అని అర్థమవుతుంది. ఇక లేడీ ఆఫీసర్ని చూసిన మన హీరో వెంటనే రిలాక్స్ అయిపోతాడు. అప్పుడే లేడీ ఆఫీసర్ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందని హీరోని అడుగుతూ ఉంటుంది. అలా కాసేపటికి హీరో ఇంకా లేడీ ఆఫీసర్ ఆ గుడిసెల నుండి బయటికి వచ్చేస్తారు. అప్పుడే అక్కడికి లేడీ హూ అసిస్టెంట్ వచ్చేస్తుంది. ఇక అసిస్టెంట్ని చూసిన హీరో ఇంకా లేడీ ఆఫీసర్ వాళ్ళ నుండి తప్పించుకునేందుకు పారిపోతూ ఉంటారు. దాంతో అసిస్టెంట్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. మరోపక్క మనకి బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ని చూపిస్తారు. గన్ పేలిన శబ్దాన్ని విన్న వీళ్ళిద్దరూ ఆ సౌండ్ ఎటు నుండి వచ్చిందో అటువైపు వీళ్ళిద్దరు పరిగెడుతూ ఉంటారు. అలా బాడీగార్డ్ పరిగెత్తుతా వెళ్ళి ఇద్దరు గుండెలపైన అటాక్ చేస్తాడు. ఇక బాడీగార్డ్ వాళ్ళిద్దరిని కొట్టేసిన తర్వాత థర్డ్ పర్సన్ని కొట్టబోతూ ఉండగా ఇక్కడే మనకి తెలుస్తుంది ఆ మాస్క్లో ఉన్నది మరెవరో కాదు, బ్యూటిఫుల్ లేడీ అని. ఆ తర్వాత బ్యూటిఫుల్ లేడీ హీరోని చంపేందుకు లేడీ హూ చాలా మందికి సుపారీ ఇచ్చింది. కాబట్టి మనం ఎలాగైనా హీరోని కాపాడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బయట గనక కనిపించారంటే మీ ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి నువ్వు ఒక పని చేయి, నువ్వు హీరోని కాపాడు, నేను లేడీ హూ అసిస్టెంట్ని బోల్తా కొట్టిస్తానని చెప్పి తనకొక బ్యాగ్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరో ఇంకా లేడీ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బ్రిడ్జ్ కింద దాక్కుంటారు. ఆ తర్వాత లేడీ హూ అసిస్టెంట్ ఇంకా తన మనుషులు ఆ బ్రిడ్జ్ మీద నుంచొని వాళ్ళిద్దరూ ఎటువైపు వెళ్ళుంటారని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అటువైపు నుండి బ్యూటిఫుల్ లేడీ మనుషులు వెళ్తూ ఉండడాన్ని చూస్తారు. వాళ్ళు అటువైపు వెళ్ళడాన్ని చూసిన లేడీ హూ మనుషులు వాళ్ళు హీరో వాళ్ళేమోనని అనుకుని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు అటువైపు వెళ్ళడాన్ని చూసిన హీరో ఇంకా లేడీ ఆఫీసర్ ఇటువైపు నుండి నడుచుకొని వెళ్తుంటారు. అలా నడుస్తూ వెళ్తూ ఉండగా దారిలో బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ కనిపిస్తారు. ఇక వీళ్ళు నలుగురు నడుచుకుని ఆ జంగల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వీళ్ళు నడుస్తూ వెళ్తున్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ చాలా అలసిపోవడంతో ఇక నేను నడవలేను బాబోయ్ అని చెప్పి అక్కడే కూర్చునిపోతాడు.
ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ నేను రెస్ట్ తీసుకుంటా, తర్వాతే ముందుకు నడుస్తానని చెప్తాడు. దాంతో వీళ్ళందరూ కలిసి అక్కడే రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు బాడీగార్డ్ తను తెచ్చిన వెపన్స్ని అందరికీ పంచుతూ ఉంటాడు. వాటిని చూసిన లేడీ ఆఫీసర్ నీ దగ్గరికి ఈ వెపన్స్ ఎక్కడి నుండి వచ్చాయని అడుగుతుంది. దానికి బాడీగార్డ్ గన్ పిల్లిన శబ్దాన్ని విని మేము పరిగెత్తుతా వస్తుంటే దారిలో మాకు బ్యూటిఫుల్ లేడీ కనిపించి ఈ వెపన్స్ని మాకు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె లేడీ హూ మనుషుల్ని బోల్తా కొట్టించడం కోసం వెళ్ళిందని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి లేడీ హూ ఇంకా తన అసిస్టెంట్ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అప్పుడు అసిస్టెంట్ నన్ను క్షమించండి, నేను ఆ మిషన్ని కంప్లీట్ చేయలేకపోయాను, కాబట్టి మీరు నాకు ఎలాంటి శిక్షను విధించినా నేను స్వీకరిస్తానని చెప్తుంది. దానికి లేడీ హూ చాలా కోపంతో నువ్వు ఒక ఆడపిల్లను కూడా చంపలేకపోయావు, అది చెప్పుకోవడానికి నాకే సిగ్గుచేటుగా ఉంది. సరే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉండు. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మయన్మార్ దాటి చైనాకి వెళ్ళడానికి వీలేదని చెప్తుంది. అయితే వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్న మాటలన్నింటినీ మన ఏంజల్ వినేస్తుంది. ఆ తర్వాత ఏంజల్ లేడీ హూ దగ్గరికి వచ్చి నన్ను బాబీ గ్యాంగ్ మనుషులు కిడ్నాప్ చేసినప్పుడు హీరోనే నన్ను కాపాడాడు, ఇంకా నేను ఎక్కడున్నానో కనిపెట్టి నా చేతి కట్లను విప్పి అక్కడి నుండి బయటికి తీసుకొచ్చింది మరెవరో కాదు, లేడీ ఆఫీసరే. ఇవన్నీ నువ్వు మర్చిపోయావా ఏంటి? నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చెప్పావు? మనకెవరైతే సహాయం చేస్తారో వాళ్ళను మర్చిపోకూడదని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇదంతా మర్చిపోయి వాళ్ళని చంపడానికి చూస్తున్నావు. ఇదెంతవరకు నిజమని వాళ్ళ మామ్ని అడుగుతుంది. దానికి లేడీ హూ నేనేం చేసినా ఒక ప్లాన్తోనే చేస్తా, ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థం కావు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే, కాబట్టి నువ్వు ఇలాంటి పెద్దవాళ్ళ మ్యాటర్స్లలో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్తుంది. దానికి ఏంజల్ నీకేం అన్యాయం చేశారని హీరో లాంటి మంచి వ్యక్తుల్ని చంపాలనుకుంటున్నావని వాళ్ళ మామ్ని నిలదీస్తుంది. అది విన్న లేడీ హూకి చాలా కోపం వచ్చి లాగిపెట్టి ఏంజల్ చెంప మీద కొడుతుంది. దాంతో ఏంజల్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకు జంగల్లో వీళ్ళ నలుగురిని చూపిస్తారు. అయితే ఇక్కడ బాడీగార్డ్ ఇంకా హీరో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక హీరో బాడీగార్డ్తో మాట్లాడుతూ తనకు ఏ విషయం కూడా క్లారిటీగా చెప్పాడు. దాన్ని అర్థం చేసుకున్న లేడీ ఆఫీసర్ మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తానని చెప్పి లేడీ ఆఫీసర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో తన మయన్మార్లో కొన్న ఆ చెక్క వస్తువులో ఉన్న మ్యాప్ని తీసి బాడీగార్డ్కి చూపిస్తాడు. ఇక హీరో ఇదేంటో తెలుసా, 17 years ఓల్డ్ జాపనీస్ మ్యాప్. విషయం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు జాపనీస్ సైనికులు చాలా దేశాలపైన అటాక్ చేసి వాళ్ళ దగ్గరున్న సంపదను మొత్తాన్ని కలెక్ట్ చేశారు. ఇంకా ఆ వార్ అయిపోయిన తర్వాత ఆ సంపదను మొత్తాన్ని ఒక చోట దాచిపెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారని చెప్తాడు. అది విన్న బాడీగార్డ్ మనం ఆ నిధి గురించి ముందుకు వెళ్ళడం చాలా రిస్క్, ఎందుకంటే ముందర దట్టమైన అడవి ఉంది, ఇంకా అక్కడ చాలా విచిత్రమైన జంతువులు ఉన్నాయి, ఒకవేళ మనకి ఆ జంతువులు కనుక కరిస్తే మనం చనిపోయే ప్రమాదం ఉందని చెప్తాడు. దానికి హీరో నాకు తెలిసినంత వరకు లేడీ హూ మయన్మార్ బార్డర్ వరకు మన గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంటుంది, ఇంకా తన మనుషుల్ని ఎక్కడో ఒక చోట పెట్టి ఉంటుంది. మనం ఒకవేళ దొరికితే వాళ్ళు మనల్ని చంపేస్తారు, మనం అంత ఈజీగా అయితే చైనాకి వెళ్ళలేము. అందువల్ల మనం ఒక పని చేద్దాం, మనం ఈ మ్యాప్ని అనుసరించి నిధి వైపు వెళ్దాం. ఓకే నువ్వు అన్నట్లు ముందర దట్టమైన అడవి భయంకరమైన జంతువులే ఉండొచ్చు, కానీ మనం ఎలాగోలా సర్వే అయిపోవచ్చు. నాకు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు చెప్పు మనం చైనాకి వెళ్దామా లేదంటే నిధిని వెతుక్కుంటూ వెళ్దామా అని అంటాడు. అది విన్న బాడీగార్డ్ మనం ఈ దట్టమైన అడవి నుండి ఎలాగైనా సర్వే అయ్యి నిధి వైపు వెళ్దాం, కానీ మీరందరూ నేను చెప్పినట్లు విని నన్ను ఫాలో అవ్వాలని చెప్తాడు. అలా వీళ్ళందరూ కలిసి నిధి వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన హీరో అనుకోకుండా లైన్మెన్ మీద కాలు పెడతాడు. అది చూసి బాడీగార్డ్ ల్యాండ్మెన్ మీద పెట్టేదానికి ఒక పెద్ద బండరాయిని తీసుకురమ్మని చెప్తాడు. ఇక లేడీ ఆఫీసర్ వెంటనే ఆ లైన్మెన్ మీద నుండి హీరో కాల్ని పుష్ చేసి లేడీ ఆఫీసర్ కాల్ని ఆ మైన్ మీద పెడుతుంది. ఆ తర్వాత లేడీ ఆఫీసర్ కొంచెం ఎమోషనల్ అయ్యి హీరో గారు నన్ను క్షమించండి, నేను మీతో అబద్ధం చెప్పాను, మీ దగ్గర నేను చాలా విషయాలను దాచాను, నన్ను నువ్వు నమ్మితే నీకు ఒక విషయాన్ని చెప్తా, నిన్ను మీ ఫ్రెండ్స్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ మిషన్ గురించి నేను మీకు చెప్పకూడదు, ఒకవేళ ఆ మిషన్ గురించి నేను మీకు చెప్పినట్లయితే నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు, అందుకే ఆ విషయాన్ని నీకు చెప్పలేదు, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి బాడీగార్డ్ని చూస్తూ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా హీరో నీ బాధ్యత, వాళ్ళని చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళమని అంటుంది. అప్పుడు హీరో ఇక్కడికి మనం నలుగురం కలిసే వచ్చాం, కలిసే వెళ్తామని అంటాడు. ఆ తర్వాత బాడీగార్డ్ లేడీ ఆఫీసర్ని కాపాడడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.